అసలే కోతి దాని మీద కళ్ళు తాగిందంట. అలాగే ఉంది ప్రస్తుతం ట్రంప్ చందం. అసలే వాడు ట్రంప్, దాని మీద ఇండియా వాడి మాట వినట్లేదని చెప్పి పేట్రెగిపోతున్న ట్రంప్ ఇంకొక అడుగు ముందుకు వేశాడు. యుద్ధమే చేయాలనుకుంటున్నాడా భారత్తో? నీకు అదే ముచ్చటగా ఉంటే కనుక మేము సిద్ధం. అన్డౌటెడ్లీ వీఆర్ రెడీ టు టేక్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్ దట్ యు వాంట్. ఇండియాపై మరోసారి బాంబు వేశాడు ట్రంప్. భారత్పై మరో 25% అదనపు టారిఫ్. రిమెంబర్, భారత్పై మరో 25% అదనపు టారిఫ్. ఇది మొత్తంగా 50% టారిఫ్లు విధించాడు డొనాల్డ్ ట్రంప్. బహుశా డొనాల్డ్ ట్రంప్ అనడం కన్నా తెక్కలోడు ట్రంప్ అంటే కరెక్ట్ ఏమో. రష్యాకు భారత్ మద్దతు ఇవ్వడంపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. రష్యా యుద్ధానికి భారత్ సహకరిస్తోందంటూ మండిపడుతున్నాడు. ట్రంప్ గెట్ రెడీ టు టేక్ ద వర్డ్స్ ఫ్రమ్ ద ఇండియన్స్. నీకు నీ లెవెల్లోనే సమాధానం చెప్తాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నువ్వు భయపడుతుందే జరగాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. నువ్వు ఏదైతే అగ్రరాజ్యం అనుకుంటున్నావో నీ అగ్రరాజ్యం కాదు. నీ అగ్రరాజ్యం పదవి పూర్తిగా ఊడే రోజు దగ్గర పడుతున్నాయి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే అగ్రరాజ్యం విరవీగుతున్నావు కదా, దానికి ఎక్కడ గండి పడుతుందని చెప్పి నువ్వు తీసుకుంటే చర్యలు ఏదో అంటూ ఉంటాం కదా. ఒక డ్యామ్కి గండి పడింది అనుకోండి, ఆ గండిని కవరప్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ గండి ఎక్కడింకా పెద్దదైపోతుందని చెప్పి 4 గుణపాలు గుచ్చితే ఏమవుతుంది? పూర్తిగా డ్యామ్కే గండి పడుతుంది. ప్రస్తుతం నీ చర్యలు అలాగే ఉన్నాయి. నీ ఆధిపత్యానికి అడ్డొస్తున్నారనే కదా విర్రవీగిపోతున్నావు. గుర్తుపెట్టుకో, నీ సమాధిని నువ్వే తవ్వుకుంటున్నావు ట్రంప్. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. ఈరోజు నువ్వు చేస్తుంది నీ సమాధిని నువ్వే తయారు చేసుకోవడం. 25%కి నిన్న అన్నాడు కదా 24 గంటల్లో భారత్ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి తీసుకున్నాడు. ఇది భారత్ మీద నువ్వు తీసుకుంటున్న యాక్షన్ కాదు, నీ మీద నువ్వు తీసుకుంటున్న యాక్షన్. ఎందుకంటే నీకు మా ఫార్మా అవసరం, నీకు మా ఫోర్స్ అవసరం. ఇప్పుడేమంటావు? భారతీయులకు సంబంధించి, అమెరికాలో ఉన్న భారతీయులకు సంబంధించి నువ్వు నీ వెనకాల ఉన్న కుట్రదారులు పన్నుతున్న పన్నాగం కాదా ఇది? మరి ముఖ్యంగా నీ ఎగ్జిస్టెన్సీకి ప్రమాదం పడుతుందని చెప్పే కదా నీ చర్యలన్నీ కూడా. ఇటు రష్యాతో, ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ ఆయన రష్యా పర్యటన అంటూ మనం వార్తలు విన్నాం, చూసాం. సో ఈ నేపథ్యంలో మండిపోతోంది ట్రంప్కి. కింద నుంచి మీద వరకు, అంటే కాలి బొటన వేరు నుంచి వెంట్రుక చివరాఖరి వరకు కూడా వేన్నెలతో స్నానం చేసినట్టుందేమో బహుశా. ఎంతలా పేటరేగిపోతున్నాడంటే ఇంకొక 25% అదనపు ట్రంప్. బహుశా టారిఫ్ అనే బదులు ట్రంప్ అన్నం పెట్టరేమో. ఎందుకంటే సుంకాలకు సంబంధించి రష్యా యుక్రెయిన్ యుద్ధంతో మొదలైంది ఇతగాడి వ్యవహారం. మరి ముఖ్యంగా బైడెన్కే బెదిరిపోలేదు భారత్. నువ్వెవడవు అసలు? మహా అయితే ఇంకొక 2-3 ఏళ్ళు ఉంటావు అంతే. గుర్తుపెట్టుకో, నీ అమెరికన్ ప్రజలే. నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు కూడా మాకు తెలుసు. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు కూడా అర్థమవుతోంది. ఇక్కడ నీకు కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అఫ్కోర్స్ మన అందరికీ కూడా ఇది ముఖ్యమే. వీడి దెబ్బకి చైనా భయపడలేదు, వీడి దెబ్బకి రష్యా భయపడలేదు, వీడి దెబ్బకి మెక్సికో భయపడలేదు, వీడి దెబ్బకి కెనడా భయపడలేదు. అందుకే ఊగిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కింద మీద గెల్ల కొట్టేసుకుంటున్నాడు. మరి ముఖ్యంగా వీడి దెబ్బకి భయపడింది ఎవరో తెలుసా? అమెరికా అధ్యక్షుడు. వీడి దెబ్బకి ఎవరు భయపడ్డారో తెలుసా? జపాన్ భయపడింది. పిచ్చి పాకిస్తాన్ పక్కనే ఉంది కదా, అది కూడా భయపడింది. ఆఖరికి పాకిస్తాన్ భయపడింది, దాంతోపాటు జపాన్ భయపడింది. వీళ్ళకి తొత్తులు ఉంటారు కదా, తొత్తులు. ఏది? ఆ యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఇవి కూడా భయపడ్డాయి. ఇండోనేషియా భయపడింది. ఒక్కొక్క పనామా భయపడింది. నేటో కూడా భయపడాల్సి వచ్చింది. ఎందుకు? వీడి అవసరం ఉందని చెప్పి. కానీ భారత్కు నీ అవసరం ఉందా? గుర్తుపెట్టుకో, ఈరోజు నీ అమెరికా ఈరోజు ఈ స్థానంలో ఉందనుకుంటే అసలు అమెరికా ఎగ్జిస్టెన్సీ ఎక్కడిది? ఐ క్వశ్చన్ అమెరికాస్ ఎగ్జిస్టెన్సీ. బికాస్ మీరు ఎక్కడెక్కడి నుంచో ఏ దేశాల నుంచో వచ్చి అమెరికాలో బాగుపడి మీరోజు అమెరికా అని ఒక దేశాన్ని నిల్చోబెట్టారు తప్ప. ఒక్కసారి మీ చరిత్ర తిరగేసుకోండి అయ్యా. మీ దగ్గర ఎన్ని పార్టీలు ఉన్నాయి? గట్టిగా గుద్దుతారు 2 పార్టీలు, ఒకటి డెమోక్రాట్లు, 2 రిపబ్లికన్లు. నీ మీద ఎఫ్టెన్ ఫైల్స్ కేసులు ఉన్నాయని చెప్పి దానిని తప్పించుకోవడానికి ఈరోజు భారతదేశం మీద పడతావా?
నీ వ్యవసాయాన్ని తీసుకొచ్చి భారత్ మీద రుద్దుతారంటావా? మాది వ్యవసాయం, అడుగు పెట్టాలని చూస్తే నీకు ఉంటుంది చెప్తున్నాం, గుర్తుపెట్టుకో. గట్టిగా భారత్ పిడికిలు బిగిస్తాయి, గుర్తుపెట్టుకో. నేను నెంబర్స్తో సైతం చెప్తున్నాను ట్రంప్. ఐ నో యూ విల్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎ ఇండియన్ జర్నలిస్ట్, అండ్ ఇఫ్ యూ వాంట్ మేక్ ఇట్ ఎ ట్రాన్స్లేషన్ ఫర్ దాట్, I don't want to tell in English because I know you can understand better English than me. బట్ తెలుగులోనే చెప్తా. అవును, అఫ్కోర్స్ కొంతమంది అడగడం జరిగింది, నీకు భయం అయ్యట్లేదు అమెరికాని ప్రశ్నిస్తే? ఎందుకు భయం? రానివ్వడా? వాడి దేశానికి వెళ్ళాల్సిన అవసరం మనకే ఉంటుంది. అంత సిచ్యువేషన్ వస్తే లెట్స్ ఫోకస్ ఆన్ దాట్. ఆ సందర్భం వచ్చినప్పుడు బట్ ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, వీఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అండ్ రిమెంబర్ దాట్. నీకు ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ భారతీయులనైతే ఈరోజు ఇబ్బంది పెడుతున్నావు అని చూస్తున్నావో అదే భారతీయులు అక్కడ నిల్చున్నారు కాబట్టి ఈరోజు నీ సత్తా నిలుస్తోంది. ఈరోజు అదే భారతీయులు ఎదుగుతున్నారని చెప్పి నీ వెనకాల ఉన్న కుట్రదారులు పడుతున్న పన్నాగానికి నువ్వు భారతీయులను ఇబ్బంది పెట్టాలనుకుంటే గుర్తుపెట్టుకో, నీ సమాధులు నువ్వే తవ్వుకున్నట్టు. తెచ్చుకో, చైనా నుంచి తెచ్చుకో. నీకు కావాల్సి నీకు ఇంకా వర్క్ ఫోర్స్ కావాలి కదా, నీ సాఫ్ట్వేర్ ఫోర్స్ కావాలి కదా. నీకు అడగవయ్యా, నీ ఎలాన్ మస్క్ చెప్తాడు, నీకు డబ్బులు ఇచ్చాడు కదా ఎన్నికలకి. నీ ఎలాన్ మస్క్ అడుగు, భారతీయుల పవర్ అంటే ఏంటో, భారతీయుల వృత్తి ధర్మం అంటే ఏంటో. 8 గంటలు అంటే 8 గంటలు కాదు, దేశం కోసం గంటలు, రాత్రి 10-11 గంటలు స్టిల్ తెచ్చుకొని గణాంకాలు. భారతీయులు ఏ స్థాయిలో కష్టపడతారు. నువ్వు భారత్ మీద ఇప్పటికీ నీ దేశంలో నిక్కీ హేలీ చెప్పింది కదయ్యా, నీకు చైనాతో ఉన్న చైనాతో నీకున్న అక్రమమైన ఇష్యూస్ ఏంటి, భారత్తో నీకు వచ్చిన దాని ఏంటంటారు ఇష్యూస్ ఏంటి? కరెక్ట్. చైనాతో నీకు ఒక వ్యవహారమా, భారత్తో ఇంకొక వ్యవహారమా, పాకిస్తాన్తో నీకు సరిపోతుందా? వాడిని పిలిచి దాయమ్మ దాయని చెప్పి నోట్లో ముద్దలు పెడతావా వాడికి? ఆసిమ్ మున్నీర్ గడికి పిలిచి, is it called a real diplomacy Trump, or it should be called as a Donald diplomacy Trump, or it should be called a Donald Trump's diplomacy? DTD. You should understand, man. You should understand. Better. You should have a better guidance for yourself. ఎందుకు నేను ఈ మాట అంటే బహుశా కోపం రావచ్చేమో, ట్రంప్ని భజన చేసే వాళ్ళకి కోపం రావచ్చేమో. రిమెంబర్, యూ డోంట్ నో వాట్ యూ ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ రష్యా అండ్ యూ ఆర్ అన్ఏబుల్ టు ఆన్సర్ ఫర్ దాట్, అండ్ యూ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ US. డోంట్ యూ assume for that? And you say, I don't know. And you are putting sanctions on the country which is very best friend of you. And భారత్ మీద ఈరోజు భారత్ మీద దెబ్బేద్దాం అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకు, నువ్వు దెబ్బ అనుకుంటున్న ప్రతి దానికి భారత్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేసుకుంటోంది. ఐ వాంట్ టు స్ట్రిక్ట్లీ సే వన్ థింగ్. ఒకటి మాత్రం గట్టిగా చెప్తా, 150 కోట్ల మంది జనాభా ట్రంప్, 150 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంతో